ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు, ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేయొద్దు. ఎందుకు? ఒక దేవాతి దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ తలంపులు పనిచేయడానికి వీల్లేదు. ఒక దేవాతి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక దేవాతి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని వినాలని నువ్వు కూర్చున్నప్పుడు, నీ స్వరాన్ని ఆయన వినాలని కూర్చున్నప్పుడు నీ సొంత ఆలోచనలు ఏంటి? నీ బిడ్డల యొక్క కష్టాలు అక్కడ గురించి ఆలోచిస్తావు ఎందుకు? అలా కాకుండా నా ప్రభు ముందు నన్ను క్షమిస్తే, అనగా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని ముందు దేవుడు క్షమిస్తే, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని కనుక దేవుడు క్షమిస్తే, అవన్నీ కూడా అనగా నీకు ఏదైతే అక్కరగా ఉన్నదో అవంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు తీరుస్తాడు. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆలోచనలు ఎక్కడో పెట్టడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భర్త గురించి ఆలోచించడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బిడ్డల కోసం ఆలోచించడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అప్పుల గురించి ఆలోచించడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ వ్యాధి గురించి ఆలోచించడానికి వీల్లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఆలోచించడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఆ రహస్యమైనటువంటి గదిలోనికి నువ్వు వెళ్ళిన తరువాత మొట్టమొదటిసారిగా నువ్వు కన్నీటితో నువ్వు పాపిష్టి వ్యక్తివని ఒప్పుకొని వాటిని విడిచిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన క్షమించినప్పుడు నీ కుటుంబానికి ఉన్నటువంటి ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడండి. అర్థమైందా? ఇకనైనా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆలోచించమాకు. నీ ఆలోచనలో చెడు ఆలోచనలు రావడానికి వీలేదు. నీ ఆలోచనలో నీ సొంత స్వార్థ బుద్ధి రావడానికి వీలేదు. ఏకాంతంగా ప్రభుతో ఉండు. ఏకాంతంగా నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా మొదట ఒప్పుకో. ఆ తరువాత దేవుడు గనక నిన్ను క్షమిస్తే నీకున్నటువంటి అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు రాత్రి నుంచి అయినా ప్రారంభిద్దామా? ఒక రహస్యమైనటువంటి గదిని ఎన్నుకుందామా? ఈ రోజు నుంచైనా ఒక రహస్యమైనటువంటి గదిలో నేను నిలబడతా. నా ప్రభు స్వరాన్ని నేను వింటా. నా ప్రభు నా స్వరాన్ని వినాలి. నా ప్రభుతో నేను స్నేహం చేయాలి అని ఈరోజు రాత్రి నుంచి ఒక చక్కటి తీర్మానాన్ని కనుక తీసుకుంటే ఎవరి చేతుల్లో నువ్వు ఓడిపోవు. ఎవరి కుటుంబం ముందు కూడా నీ కుటుంబం ఓడిపోదు. ఎవరైనా ఓడిపోవచ్చేమో, ఎవరైనా ఏడవచ్చేమో, ఎవరైనా ఇబ్బందుల్లో నలిగిపోవచ్చేమో, కానీ నీ తప్పులన్నీ క్షమించబడిన తరువాత ఏ సమస్య కూడా నిన్ను వంచలేదు. ఎందుకో తెలుసా? నీ తప్పులు క్షమించబడిన తరువాత, నీ పాపిష్టి బుద్ధి క్షమించబడిన తరువాత దేవుడే గనక క్షమించినట్లయితే అని అన్నాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీకు వ్యాధి ఉంది, అది తెలుసు ఆయనకి. నీకు మరణానికి దగ్గరగా ఉన్నావు, అది తెలుసు ఆయనకి. అయితే నువ్వెలా ప్రార్థన చేయాలి? రహస్యంగా ఒక్కదానివే వెళ్ళు. రహస్యంగా ఒక్కడివే వెళ్ళు. నువ్వు చేసిన మొట్టమొదటి పాపిష్టి పనులన్నీ కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా నీకున్నటువంటి ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు అనే సంగతి మర్చిపోవద్దు. అయ్యా నిజమే, ఈ వ్యక్తిని నేనేనయ్యా, ప్రార్థన అని దేవుడి మందిరానికి వస్తున్నాను కానీ, వాక్యాన్ని వింటున్నాను కానీ, నిజమైనటువంటి సారవంతమైనటువంటి పట్టుదలగినటువంటి ప్రార్థన ఎప్పుడు నేను చేయలేదు ప్రభా. అయితే ఈరోజు రాత్రి నుంచి నేను చేస్తాను ప్రభా అని ఒక మంచి తీర్మానం ఎవరు తీసుకున్నా కూడా నా ప్రభు నీతో మాట్లాడతాడు. ఒక తీర్మానం తీసుకోవాలి. అయా ఇక నుంచి ఈ పాపిష్టి పనులు నేను చెయ్యనని, అయా ఇక నుంచి ఈ దొంగ బుద్ధి నేను చెయ్యనయ్యా, నీకు మాటిస్తున్నా. అయ్యా ఇక నుంచి ఈ పనికి మనటువంటి పనులు నేను చేయనయ్యా, నీకు మాట ఇస్తున్నాను ప్రభు అని దేవునికి ఒక మాట ఇచ్చిన తరువాత చివరిగా నువ్వేం చేయలేసా? ప్రభు అంటా ఉన్నాడు 13వ వచనం కనుక చూస్తే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన చేయాలి. యావని? అయ్యా ఇప్పటి వరకు ఏ పాపిష్టి పనులు అయితే నేను చేశానో, ఎక్కడెక్కడైతే తాగానో, ఎక్కడెక్కడైతే తిరిగానో, ఎక్కడెక్కడైతే వ్యభిచారపు పనులు చేశానో, ఎక్కడెక్కడైతే చేయకున్నటువంటి పనులన్నీ చేశానో, అయ్యా మళ్ళీ ఆ పాపిష్టి బ్రతుకులోనికి మళ్ళీ నేను వెళ్ళకుండగా నా కాళ్ళను ప్రభు కట్టిపడేయి.
అయ్యా మళ్ళీ నేను పాపిష్టి పనులు చేయకుండా నా చేతులను కట్టిపడేయి, మళ్ళీ ప్రభు నేను తాగుబోతులతో చేరకుండా నన్ను ప్రభు కనికరించు, నాకు సహాయం దయచేయి, నాకు జ్ఞానము దయచేయని ప్రార్థన చేయాలి. అయ్యా మళ్ళీ నేను వ్యభిచారము చేయకుండా నా వ్యభిచారపు తలంపులు రాకుండా సహాయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. అది కూడా ప్రభు చెప్పాడు. ఏమని? శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఎంతమందికి ఉంటుందండి? ఎంతమందికి ఉంటుంది ఇలాంటి భక్తి? ఎంతమందికి ఉంటుంది ఇలాంటి దేవుని యొక్క గొప్ప మనస్సు? ఆయన గొప్పవాడు కాబట్టి దేవుని యొక్క మనస్తత్వంలోనికి నిన్ను నన్ను రమ్మంటున్నాడు. ఆయనలాగా నిన్ను నన్ను బ్రతకమంటూ ఉన్నాడు. ఇలా బ్రతకాలని ఆశ నీకుందా? అయితే ప్రభు మంచివాడు, ప్రభు సహాయం చేసేటటువంటి వాడు, ప్రభు ఎంతో అద్భుతమైనటువంటి వాడు. కాబట్టి ప్రియతల్లి ప్రియతండ్రి, సహాయం చేసేటటువంటి దేవుడు నీ పక్షాన ఉండంగా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏది ఉన్నా కూడా ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు.